ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యి నిన్న కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటి రిజల్టే తెలుగుదేశం పార్టీకి షాక్. ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలో బలపరిచయం ఉంటే క్యాండిడేట్ ఓడిపోయాడు. దానికి అచ్చెన్నాయుడు గారు ప్రచారం చేశాడు, రామ్మోహన్ నాయుడు ప్రచారం చేశారు, తర్వాత జనసేన పార్టీ ప్రచారం చేసింది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆ కూటమి పార్టీలు అన్నీ కూడా ప్రచారం చేశాయి. తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలంతా కూడా ప్రచారం చేశారు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మా అభ్యర్థి, మేం బలపరుస్తున్నటువంటి అభ్యర్థి గెలిపించండి అని చెప్పేసి రఘువర్మ గారికి బాగా గట్టిగానే కూటమి పార్టీలు ప్రచారం కూడా చేశాయి. ఇప్పుడు ప్లేట్ పిటాయిస్తున్నారు. ఎప్పుడు? ఓడిపోయిన తర్వాత పిటాయించి రఘువర్మకి మేము ఎక్కడ కానీ మద్దతు ఇవ్వలేదు, రఘువర్మ మా క్యాండిడేటే కాదు, అసలు మేము ఎక్కడ కానీ ఎవరికి కానీ సపోర్ట్ చేయలేదని చెప్పేసి ప్లేట్ పిటాయించి మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడాడు. ఇంత గౌరవంగానా? జనసేన పార్టీ లెటర్ హెడ్ మీద పెద్ద లెటర్ ఇష్యూ చేసింది. జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చొని ఒక మీటింగ్ పెట్టి ఇదిగో వర్మ గారిని గెలిపించాలా, రఘువర్మ గారిని అని చెప్పేసి మాట్లాడుకున్నారు. వీడియోలు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. న్యూస్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మన అచ్చెన్నాయుడు గారు సింపుల్గా వచ్చే మా అభ్యర్థి కాదని చెప్పేసి సైలెంట్ అయిపోతే ఎట్లా చెప్పండి? వింత ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఎన్నికల ముందు రఘువర్మ గారిని తమ అభ్యర్థి అని చెప్పేసి ప్రకటించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఓడిపోగానే మాట మార్చేస్తున్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎన్నికల ఫలితాలలో 9 నెలలకే కూటమి మీద ఎంత వ్యతిరేకత ఉందో చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. టీచర్స్ ఎన్నికలు, అది కూడా టీచర్స్ అందరూ ఓటేసి గెలిపించే ఎమ్మెల్సీ ఎన్నికలు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అదేవిధంగా మన అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడాడో ఒకసారి మీరందరూ కూడా వినాలి. అచ్చెన్నాయుడు గారు ఈ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఏమన్నాడు? ఇది మొత్తానికైతే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు గారు విజయం సాధించడం జరిగింది. కూటమి పార్టీల అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో పాకాలపాటి రఘువర్మ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు వినండి ఏం మాట్లాడుతున్నాడో. తర్వాత రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏం మాట్లాడాడు కూడా ఒకసారి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక మేము ఓపెన్గా రఘువర్మ గారికి, శ్రీనివాసులు నాయుడు గారికి, వీళ్ళిద్దరు, ఎందుకంటే అక్కడ మేము క్యాండిడేట్కి పెట్టలేదు, మా తరపున అక్కడ క్యాండిడేట్ లేరు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు నిరాడంబరులు, నిజాయితీపరులు మరియు ఉపాధ్యాయులు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవలందిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఉత్తమ వ్యక్తిని చట్టసభకు పంపిస్తే మన ఓటుకి కూడా సార్థకత ఉంటుంది. ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా కృషి చేయగలరు. అచ్చెన్నాయుడు గారేమో అసలు మేము బలపరచనే లేదో, మా క్యాండిడేటే కాదంటాడు. రామ్మోహన్ నాయుడు గారేమో ఇద్దరు కూడా తండ్రి కొడుకులే కదా, చిన్న కొడుకు. మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారేమో మేము బలపరిచయం ఉంటే అభ్యర్థి రఘువర్మ గారు గెలిపించండి, అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థికి గెలిపిస్తే అధికార పార్టీకి ఏమైనా సరే సమస్యలు చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది, సమస్యలు తీర్చడానికి కూడా సులభంగా ఉంటుంది అని చెప్పేసి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు చెప్పాలా, మరి అభ్యర్థి ఎవరి క్యాండిడేట్, ఏ పార్టీ సపోర్ట్ చేశారు రఘువర్మ గారికి, ఎందుకు ఓడిపోయారు? అచ్చెన్నాయుడు గారు మీరు తప్పు చేస్తున్నారు. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే తప్పులు చేసింది. అప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోతే మన రామకృష్ణారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ ఓట్లన్నీ కూడా మావి కావు, మా వేరే ఓట్ బ్యాంకింగ్ ఉంది అని చెప్పేసి ఏదో కవరింగ్ కూడా ఇచ్చుకున్నాడు. ఎలా అయింది? ఫైనల్ రిజల్ట్స్లో దెబ్బ కొట్టింది కదా. అలానే ఈ ఎన్నికల్లో కూడా మీరు ఇలానే ప్లేట్ పిటాయించి మాట్లాడితే మీ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. తప్పు జరిగింది ఒప్పుకోండి, ఓకే ఓడిపోయాం, ఎక్కడో తప్పు జరిగింది, మాకు ఇంకా 4 సంవత్సరాల టైం పీరియడ్ ఉంది,
మేము మంచిగా పరిపాలన చేస్తామని చెప్పేసి చెప్పుకోవాలి. కానీ ఇటువంటి ప్లేట్ పిటాయించి మీ సోషల్ మీడియా ద్వారా, మీ ఎల్లో మీడియా ద్వారా మాట్లాడించి చేపించి తప్పుడు సమాచారాన్ని అందించాలనేసి అనుకుంటే ఈ దెబ్బ నెక్స్ట్ 2029 ఎలక్షన్లో చూపిస్తారు. కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకోండి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా కాకుండా మీరైనా సరే కళ్ళు తెరిచి కొంచెం ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి. మీ పరిపాలన పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకత చూపిస్తున్నారో మొట్టమొదటి ఎలక్షన్ ఇది. దీంట్లోనే చాలా స్పష్టంగా అర్థం